ఓకే, గాయపడ్డాను. కశ్యప్ గారు, కశ్యప్, ఎస్. ఇంతమంది తరుణ్ భాస్కర్ అన్నారు, ఇప్పుడు జేడి చక్రవర్తి గారు, ఇలా పవన్ సాధినేని గారు, ఇలా ఇంతమందిని డీల్ చేస్తున్నారు కదా, ఏంటి మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సినిమా ప్రస్థానం ఏంటి, అదొకసారి బ్రీఫ్ చేయగలరా? లేదు, నేను నవిక ఫ్యాక్టరీ అని నేను ఒక కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ చేశాను. బ్రేకప్ కన్సల్టెంట్ అనే వెబ్ సిరీస్ చేశాను. అండ్ ఒక 20-30 షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుంటాను. సో 2010-12 నుంచి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 2013లో ఒక వెబ్ సిరీస్, తర్వాత 2017లో బ్రేకప్ కన్సల్టెంట్ అని చేశాను. సో స్కెచెస్, స్పూఫ్స్, అంటే ఇంకా యూట్యూబర్ అంటారు కదా, సో యూట్యూబర్గా చాలా చేశాను. ఆ తర్వాత నాకు పవన్ గారికి కమిట్మెంటల్ అని ఆయన డైరెక్ట్ చేశారు, దానికి కూడా నేను రైటింగ్ చేశాను. ఓకే. సో లైక్ ఎప్పటి నుంచో దీంట్లో ఉన్నాను. ఈ గ్యాప్లో కొన్ని సినిమాలు చేద్దాం అనుకుని అది ముందుకెళ్ళక అలా అలా డిలే అవుతూ లాస్ట్కి ఇది చేయడం జరిగిందండి. ఓకే, ఆల్వేస్. థ్యాంక్ యూ. కశ్యప్ గారు, ఇప్పుడు సినిమాలో ఇద్దరు ఉన్నారు, తరుణ్ భాస్కర్ గారు, ఇటు జేడీ గారు ఉన్నారు. ఇద్దరు గాయపడ్డారు కదా, మరి టైటిల్లో గాయపడ్డ సింహం అని పెట్టారు. గాయపడ్డ సింహాలు కదా పెట్టాల్సింది. అంటే అది పంచ్కి బాగోదు అనిపించింది. గాయపడ్డ సింహం, అదే దానికి ఇచ్చే ఇంపాక్ట్ అదే బాగుంటుంది అనిపించింది. అచ్చా, పవన్ గారు, 1వ తారీఖు రిలీజ్ అంటున్నారు కదా. సో అంటే మనకి యాక్చువల్ చెప్పాలంటే సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ కూడా ఏది కూడా చేంజ్ చేసుకోరు. డేట్ ఇచ్చుకున్నారంటే మా ఆల్మోస్ట్ పెద్ద అయినా చిన్న అయినా రిలీజ్ చేసుకుంటారు. మీరెందుకు అంటే పెద్దవి వస్తే ఒకవేళ పోస్ట్ పోన్ చేసుకుంటామా, లేకపోతే 1 వీక్ ఇలా అని ఎందుకు? అంటే కంటెంట్ బాగుంటే చూస్తారు కదా ఆడియన్స్. అంటే అలా కాదండి, అంటే బేసికల్గా సంక్రాంతి సీజన్ వేరు, ఈ సోలో సెపరేట్ డేట్ వేరు. ఆ సీజన్ సమ్మర్ సీజన్ కదా ఇది. అంటే సమ్మర్ సీజన్ అన్నా కూడా ఇంకా స్టార్ట్ కదండి. మనకి చాలా ఉన్నాయండి, ఐపీఎల్ ఒకటి ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద లాంటి ఒక స్కేల్ సినిమాకి థియేటర్లన్నీ దానికి అకామిడేట్ చేద్దామని చూస్తారు ఎవరైనా. సో మనకి సరిపోయిన సంక్రాంతితో పోల్చుకుంటే అప్పుడైతే మొత్తం 4-5 సినిమాలు వస్తే థియేటర్లు అక్కడ ఇబ్బంది, కానీ ఇక్కడ సింగిల్గా ఒక సినిమా వస్తున్నప్పుడు దానికి థియేటర్లు ఎలా ప్రాబ్లం అవుతాయి? అది పెద్ద హాలిడే సీజన్ కదండి. సో అది రెండింటి సినారియోస్ టోటలీ డిఫరెంట్ అండి. సో మనం ఇప్పుడు చూసుకున్నా కూడా వేరే టైమ్స్లో సినిమాలు అలా 2-3 వచ్చినా కూడా ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇది లిటరల్లీ ఇంకొక చిన్న సినిమా వచ్చిందంటే అది లిటరల్లీ సూసైడ్ మిషన్ లాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఆ సినిమా మీడియం బడ్జెట్ సినిమాలు కానీ చిన్న సినిమాలు ఆ ప్లేస్మెంట్, ఆ డేట్ అనేది ఆ పెద్ద సినిమాలకు అనుకూలంగా వెళ్ళటమే బెటర్ అండి. అంటే ఇది మా ఒక్కరికి కాల్ ఉంటుందండి, అంటే డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో, సో థియేటర్స్ పరంగా, ఎగ్జిబిటర్స్ పరంగా వాళ్ళందరూ తీసుకునే కాల్సి వాళ్ళు మాకు నిజంగానే అకామిడేట్ చేసి పర్లేదండి మనకు కావాల్సినవి మీకు అన్నీ ఇస్తాం అనుకున్న దాంట్లో మాకు రావడంలో ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఒపీనియన్ నుంచి వాళ్ళ సజెషన్స్ తీసుకొని మేము ముందుకెళ్దామని చూస్తాం. జడి గారు, మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి, అసలు ఏం చేంజెస్ లేదు అసలుకి. థ్యాంక్ యూ అండి. అంటే ఏంటి సీక్రెట్, డైట్ సీక్రెట్ ఏమన్నా? లేదండి, గాయపడుతూ ఉంటే అలాగే ఉంటాం. అంటే ప్రేమలో గాయపడ్డారా, లేకపోతే దేంట్లో అయినా గాయపడచ్చు అండి, ప్రేమలోనే అక్కర్లేదండి. ఎప్పుడు గాయపడండి, మీరు ట్రై చేయండి, గాయపడి టోటల్గా అసలు మీరు అలాగే ఉంటారు. మీరు ఎన్నో ఏంది చెప్తున్నావు? 2 సార్లు గాయపడ్డాడు ఆల్రెడీ కాబట్టి అలా ఉన్నాడు. 3వసారి గాయపడితే టీ షర్ట్లో వస్తాడు, 5వసారి గాయపడితే అది కూడా లేకుండా వస్తాడు. మీరు ఎన్నో మీ సినిమాలు అన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయినాయి సార్. ఏదన్నా ఒక సినిమా చేయాలంటే సీక్వెల్గా ఏ సినిమా ప్లాన్ చేస్తారు? అంటే ఇదివరకు వచ్చిన అన్ని మీ మంచి అసలుకి అఫ్కోర్స్ అంటే ఇప్పుడు నేను అదే అండి, ఇప్పుడు నేను ఆలోచిస్తే మనీ అవ్వచ్చు, మనీ వచ్చేసింది లేండి సీక్వెల్ గులాబీ అని అలా అనుకోవచ్చు. బాంబే ప్లీట్ చేద్దాం అనుకుంటే మా హీరోయిన్ ఇప్పుడు కొంచెం పెళ్లి చేసుకుని అమ్మాయి యుఎస్ పక్కన కెనడా వెళ్ళిపోయింది. సో ఐ థింక్ అంటే ఆయన హీరోయిన్ ఎవరు అని అడిగారు, అది ఓవర్లాప్ చేయడానికి చెప్పా. మనకి ఎవరిని తెలిసిన ఉన్నారు అంటే 2 గాయపడ్డాం కదా. మీరు గాయపడ్డారు 2 సార్లు అని చెప్తున్నాను కదా మనోడు. గాయపడ్డాను, నేను ప్రేమలో గాయపడలేదే. లేదండి, హీరోయిన్ ఎవరైనా మా డైరెక్టర్స్ ఎవరిని హీరోయిన్ పెడితే వాళ్ళతో చేస్తానండి. జేడి గారు, మనీ అనుకోకుండా ఒకరోజు ఇవి సినిమాలన్నీ అప్పుడున్న కామెడీ ప్యాటర్న్ని రీడిఫైన్ చేసిన సినిమాలు. అంటే ఇలా కూడా కామెడీని జనరేట్ చేయొచ్చు అని ఒక కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసిన సినిమాలు. గాయపడ్డ సింహం విషయానికి వచ్చేసరికల్లా మాకు కూడా అలాంటి వైబ్స్ కనిపిస్తున్నాయి. సో దీని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు?
సో కుమార్ గారు, ఇది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దాని మించే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు మనీ, యాజ్ యూ సెడ్, అది ఎలా అయితే ఒక కొత్త కైండ్ ఆఫ్ హ్యూమర్తో వచ్చిందో, అంటే హ్యూమర్ ఎప్పుడు కొత్తగా ఉండదండి, యాజ్ యూ నో, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కశ్యప్ ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. అంటే ఎంత కొత్తగా ఉందంటే తన రియల్ లైఫ్లో కూడా గబుక్కుని ఎప్పుడైనా మనని హ్యూమిలేట్ చేస్తే మనమే నవ్వుకుంటాం, మన మీద అతను జోకేసిన అంత, అంటే అస్సలు అలా చాలా స్మూత్గా ఉంటుందండి. సో అలా సినిమాలో ఈ హ్యూమర్ చాలా, నాకు అదే అన్నా కదండి, మనీ, అనగనగా రోజు తర్వాత నాకు ఎక్కడో చిన్న మనసులో చిన్న లంప్, ఒక చిన్న బెంగ ఉండింది. అటువంటి సినిమాలు, ఆ సినిమాలు కాకుండా అటువంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండే అని, దీంతో ఆ కోరిక తీరిపోయిందండి. డైలాగ్ చెప్పే వరకు వెయిట్ చేస్తారా అనేది మీకు ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్లో, వేరే షూటింగ్ లొకేషన్లో అనిపించిందా గూన్స్ని చూస్తే? లేదు, నాకు చాలా అనిపించేవండి చిన్నప్పటి నుంచి. తాళి కడుతున్నప్పుడే ఆపండి అంటారు, ఏమో ముందు రావచ్చు కదరా, లేకపోతే త్రావతరా. అలాగే పోలీసులు కూడా క్లైమాక్స్లో రావటం అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాగే ఎవడైనా తిడుతుంటే నాకు ఎప్పుడు డౌట్ అండి, వాడు తిట్లన్నీ వింటాం, నేను అది చేస్తాను, నేను ఇది ఈ మధ్య ఈ 80s కొత్త ఇంకో సినిమాలు వచ్చేవి, వాడు మారువేషం వేసుకుని నీ అంతు చూస్తా, నిన్ను చంపేస్తా అంటే విలన్ తెలీదు, వాడు ముందర కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, పాట వాడికే పాడతారు. అలా నాకు చాలాసార్లు అనిపించేదండి. ఇతను స్ఫూర్తితో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, ఎవరైనా మాట్లాడుతుంటే నచ్చకపోతే ఆపు అనే అవకాశం ఈ సినిమాతో మొదలవుతుందండి ఖచ్చితంగా. నాకు చాలాసార్లు అనిపించిన నాకే హాయిగా నా చేతే అనిపించాడండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంది సార్ మీ క్యారెక్టర్. అందుకే మీ ఫోటోకి మీరే దండేసేట చేశారేమో. వచ్చాడు దండ, అందుకే మీ ఫోటోకి మీరే దండేసి కొత్తగా వేసుకోలేదు, నేను వచ్చేప్పటికి దండేసి పెట్టాడు. ఏంటి దండేసావన్నా అది అని చెప్పాడు. ఫస్ట్ కోపం రావాలి కదా, నా ఫోటోకి నాకు దండేసాడు, నాకు నవ్వొచ్చింది. మళ్ళీ అది శివలో ఫోటో, అది చెప్పను నేను, ఇంకా అది చెప్పను నేను. నాకు నా దండ చూసి నవ్వొచ్చింది. అంటే ఇప్పుడు మేమెవ్వరం కామెడీ చేసేయం, మేము కామెడీ చేసేయం, అది కామెడీ జరిగిపోతూ ఉంటుంది అలా అనమాట. అలానే ఉంటేనే ఆడియన్స్ నవ్వగలరు కదా, మీరు నవ్వుతూ ఆడియన్స్ నవ్వించాలంటే కష్టం కదా. కాదు, విషయం చెప్పినా అండి, మనం ఆడియన్స్ అంటాం, ఫస్ట్ ఆడియన్స్ మేమే అండి. ఇప్పుడు సెట్లో మనం చేస్తుంది, సెట్లో వాళ్ళు నవ్వితే దెర్ ఆల్ ఆడియన్స్ అండి. మనం ఎక్కడో తెలియని ఆడియన్స్ అనేది, అది ఎక్కడి నుంచి ఎవరు కాయిన్ చేశారో తెలియదు. కొత్తగా ఇంకోటి మొదలెట్టారు, ప్రేక్షక దేవుళ్ళు అని. ఎవడరా అది కాయిన్ చేసింది, చంపుతున్నారండి. ఏమండి, మనందరం కూడా ఆడియన్స్, మనందరం దెయ్యాలం, ప్రేక్షక దెయ్యాలం మనం. సో దేవుళ్ళు కాదండి, దెయ్యాలే. ఎందుకంటే చూసీగా ఉంటాం మనం, ఎవరింటికి వెళ్ళి ఎవరితో దూరిపోవాలా, ఎవరి శరీరంలో దూరాలనే దెయ్యం చూసీగా ఉంటుంది. అలా ఆయన 2 సార్లు గాయపడ్డాడు కదా అని దెయ్యం ఆయన ఇంటికి వెళ్దాం. థియేటర్స్ టెంపుల్ అంటారు కదా, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏమండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థియేటర్ టెంపుల్ అయితే మీరు స్నానం చేసి వెళ్తున్నారా టెంపుల్కి? గర్ల్ ఫ్రెండ్తో పక్కన కూర్చుని సినిమా చూస్తున్నారా? టెంపుల్లో అవన్నీ చేస్తారా అండి? ఏమండి, థియేటర్ ఈజ్ అ క్రియేటివ్ ప్లేస్, యు గో దేర్ టు గెట్ ఎంటర్టైన్మెంట్. టెంపుల్కి ఎంటర్టైన్మెంట్కి వెళ్తామండి. ఇది ఏంటంటే కాయినింగ్ చేస్తాం అన్నమాట, బాగుంటాయని. అది నచ్చి, సౌండింగ్ నచ్చి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. జేడి గారు, మీ టీమ్ రామ్ గోపాల్ వర్మ గారు కానీ మీరు కానీ నాట్ ఓన్లీ యాక్టర్స్, మీ టీంలో ఇంటెన్స్ రైటర్స్ ఉండేవారు. బట్ అదంతా కూడా ప్రాగిపోయింది. అనురాగ్ కశ్యప్ గారు కూడా రైటర్ అనేసి యాక్టర్ అయిపోయాడు. సో అదంతా అంటే కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయిన పరిస్థితి ఉంది ఆ ఇంటెన్స్ రైటింగ్ అనేది. సో అది ఆ ఫీలింగ్ అనేది ఉందా? మీరు కూడా ఒక ఇంటెన్స్ రైటింగ్ డైరెక్షన్ చేశారు కదా. కరెక్ట్ అండి. అంటే ఇట్స్ అ వెరీ వెరీ థాట్ఫుల్ క్వశ్చన్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ సార్, ఇప్పుడు పెండి కొద్దీ రొట్టె. ఇప్పుడు సపోజ్ రేపు బాను సినిమా తీసి నాకు ఒక ఇంటెన్స్ రైటింగ్ స్టోరీ కావాలంటే, లేదా తను ఒక ఇంటెన్స్ స్టోరీ కావాలంటే ప్రాబబ్లీ వీ వుడ్ కమ్అట్ విత్ దాట్. ఇప్పుడు యాజ్ యు నో ద ట్రెండ్ ఈజ్, చెప్పే కదండి, ప్రేక్షక దేవుళ్ళకి నచ్చిందని ఏదో ఒక ట్రెండ్ ఉంటే, ఇప్పుడు బాంబేలో కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా మీకు? నేను పెద్ద ప్రొడ్యూసర్ మొన్న రైటర్స్కి చెప్తున్నాడు, మినిమం 3.5 hours లేకపోతే సినిమా నాకు వద్దన్నాడు. ఇదేమో ఇది ఎక్కడ కూడా రా, నిన్నటి వరకు ఏమో మాకు 2 hours 20 ఏదో లెక్క, 2 hours 24 minutes 35 seconds కన్నా ఎక్కువ ఉండకూడదని. సో ద హోల్ థింగ్ ఈజ్, ఇప్పుడు 4 గంటల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా, సో ఎవ్రీబడి థింగ్స్ మినిమం 3.5 hours ఉండాలి. సో రైటింగ్ కూడా అంతే అండి. ఇంటెన్స్ రైటింగ్ ఈజ్ నథింగ్ గాట్ టు డూ విత్ ఫిల్మ్స్ అండి, ఇట్ ఈస్ గాట్ టు డూ విత్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను రైటర్గా
ఇప్పుడు నేను రైటర్ రాము గారి సినిమాలు చాలా రాశాను. ఒక రైటర్గా డైరెక్టర్ హ్యాస్ టు ఆస్క్ మీ అండి, ఒక ఇంటెన్స్గా నాకు ఇంటెన్సిటీతో ఉండే, ఇప్పుడు వాళ్ళకి కావాలి అన్నప్పుడు వాళ్ళు వస్తారండి. అనురాగ్నే నేను వాడికి చెప్తానండి, నా దగ్గర కూడా అసిస్టెంట్ అండి వాడు, ఖచ్చితంగా వాడిని యాక్టర్ అయి తప్పైందని మీరు అన్నారని వాడికి చెప్తానండి. దురంధర్ చూసిన తర్వాత మీకు పాత రోజులు అంటే మీ రోజుల్లో చేసిన వర్క్ అదంతా గుర్తుంది. వర్మ గారు అసలు అంటే కంప్లీట్ ఒకసారి- ఎలివేషన్ ఇస్తున్నారు ఆ సినిమాకి. కాదండి, అసలు ఆ అవకాశం ఆదిత్యధర్ గారు ఇవ్వట్లేదు. నేను సత్యనే తీసాను ఆయనే అంటున్నారు. సో అవకాశం ఇవ్వట్లేదు ఆయన ఆ రోజుల్లో, అనే అవకాశం ఇవ్వట్లేదు. ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లాగే ఆ రోజులతో తీసిందే ఈ రోజు తీసాను అని ఆయనే అన్నప్పుడు, సో యూ ఫీల్ హ్యాపీ అండి. అండ్ ఇప్పుడు యువర్ వర్క్, ఇఫ్ సమ్వన్ రికగ్నైజెస్ యువర్ వర్క్, అంతకు మించి క్రెడిట్ ఉండదండి. ఇప్పుడు ఇందాక భాను చెప్పినట్టు నాకు ఈ సినిమా తర్వాత ధర్మ అనుకోవాలని, లేదా పవన్ చెప్పినట్టు, కశ్యప్ చెప్పినట్టు, ఇట్స్ సమ్వన్ ఈస్ రిమెంబరింగ్ యువర్ వర్క్. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ అండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. జేడి గారు సార్. ఇక్కడ సార్. సార్ మీ చేతి మీద టాటూ ఏమో సత్య అని ఉంది, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటోకి దండేసి ఉంది. సత్య అనేది మీ ఐకానిక్ మూవీ. సో ఈ సినిమాలో సత్య రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా ఎక్కువగా? అంటే మీ రోల్ ధర్మ అని ఉంది ఇక్కడ, అంటే సత్య మీ ఫాదర్ లాగా అలాంటి రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు నన్ను తిట్టాడా పొగిడాడా? సత్య ఐకానిక్ రోల్స్ అంటే మీరు కాదు, ఇప్పుడు ఇది అన్యాయం కదా. పొగిడారా? అచ్చా, అయితే ఓకే, ఫాదర్ ఓకే. నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. సి అంటే తను ఏం చేస్తాడంటే అండి, నేను అదే చెప్పా, మేమందరం భయపడుతూ ఉంటాం, ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు మా కశ్యప్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్. దీనికి రిఫరెన్సెస్ లేదా దాని నుంచి తీసుకోవటం లాంటివి ఏం కాదండి. బట్ దేర్ ఈజ్ సమ్ రిఫరెన్స్ టు మై క్యారెక్టర్, బట్ సత్యాకి దీనికి సంబంధం లేదండి అసలు. ఇక్కడ ఇప్పుడు అడుగుతా, దయా చేసిన కదా మీరు ఇద్దరు కలిసి, దయాలో ఉన్న బ్యాలెన్స్ వర్కౌట్ చేయడం కోసం ఈ సినిమా